హలో అందరికీ, ఈరోజు మన ఛానల్లో పర్ఫెక్ట్ ఆలు కర్రీ మరియు పూరి పొంగటం లేదా ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాము. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ప్రతి ఒక్క పూరి కూడా పర్ఫెక్ట్గా పొంగుతుంది. అది ఎలాగో ఈరోజు మనం చూద్దాం. అబ్బా, ఎంత బాగుందో కదా వేడి వేడి పూరి ఆలు కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరు గోధుమ పిండి వాడితే గోధుమ పిండి లేదా మైదా పిండి వాడితే మైదా పిండి. నేనైతే గోధుమలు పట్టుకొచ్చిన పిండితోనే ఈరోజు పూరి చేస్తాను. దాంట్లోకి ఈ రవ్వ అనేది బొంబాయి రవ్వ అరకప్పు వరకు వేస్తే సరిపోతుందండి. దానివల్ల పూరి పర్ఫెక్ట్గా పొంగుతుంది. కొందరు పూరి పిండిలో గోధుమ పిండిలో పాలు కూడా వేస్తారండి. రవ్వకు బదులు పాలు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఈ రవ్వ వేసుకోవచ్చు. పాలతో కూడా పూరి పొంగుతుందని తెలుసు. చాలామందికి అలా ఇష్టం ఉండదు కాబట్టి ఈ బొంబాయి రవ్వ వేస్తే పర్ఫెక్ట్గా పొంగుతాయండి. ప్రతి ఒక్కటి క్రిస్పీగా కూడా ఉంటాయి, పైన త్వరగా మెత్తబడవు. అండ్ గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్, 3 టీ స్పూన్ ఆయిల్ వేసి వాటర్తో చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు పూరి సాగు ఎలా చేసుకోవాలో చూద్దామా. కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి 2-3 ఎండుమిర్చి కూడా వేయాలి. కొద్దిగా కరివేపాకు వేయాలి. అండ్ కొన్ని పచ్చిమిర్చి, ఎక్కువ వేయకూడదు, దీంట్లో ఎక్కువ పచ్చిమిర్చి అవసరం ఉండదు. అండ్ ఆనియన్స్ వేసి కాసేపు ఫ్రై చేయాలి. ఇందులో ఆనియన్స్ దోరగా వేయించాల్సిన అవసరం లేదు, దానికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో చింతపండు రసము, అల్లం వెల్లుల్లి అవి వేయకూడదు. కొత్తగా ట్రై చేసే వారికి అవన్నీ వేస్తారని అనుకుంటారు. అవి వేస్తే పూరి సాగు టేస్టే మారిపోతుంది. ఇక్కడ కొద్దిగా శనగపిండిలో వాటర్ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసి కలపాలి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి. అండ్ తగినంత ఉప్పు అయితే చెక్ చేసుకోవాలి. ఇంకో పక్క 3 బంగాళదుంపల్ని ఉడకబెట్టుకొని వాటిని మెత్తగా స్మాష్ చేసి ఆ వాటర్లో వేయాలండి. దానివల్ల చిక్కదనం కూడా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆలు వేయడం వల్ల. వాటర్ మరిగిన తర్వాత అందులో ఇంతకుముందు కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ని పోయాలి. దానివల్ల చిక్కగా అవుతుంది. ఇందులో ఎలాంటి మసాలాలు వేయకూడదు, దానివల్ల ఆలు కర్రీది టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఇలాగే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం దగ్గర పడినించి మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా దించేసేయాలి. దించిన తర్వాత కాస్త చిక్కబడుతుంది. చివరిలో కాస్త కొత్తిమీర జల్లి దించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పూరీలో ఎలా చేసుకోవాలో చూద్దాము. వీటిని కొందరు పిండితో చేస్తారు, కొందరు ఆయిల్తో చేస్తారు. నేనైతే ఆయిల్తోనే చేస్తానండి. చూడండి, వేసిన ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా పొంగుతుంది. రవ్వ వేయడం వల్ల ఖచ్చితంగా పొంగుతుందండి. మిగతావి కూడా చూసేయండి. పూరి వేసినప్పుడు పొంగనట్టు అనిపిస్తే దానిపైన కాస్త ఆయిల్ వేయాలి, లేదా స్పూన్తో కాస్త ప్రెస్ చేయాలి మెల్లగా, అప్పుడు పొంగుతుంది. పూరీలు వేసేటప్పుడు స్టవ్ అస్సలు స్లిమ్లో పెట్టకూడదు, అలా అయితే అస్సలు పొంగదు. ఆయిల్ వేడిగానే ఉండాలి. చూడండి, నేను వేసిన ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా పొంగుతుంది. చాలామంది పాలతో కూడా చేస్తారు. పాలతో రవ్వకు బదులుగా పాలు వేసి పిండిని కలుపుతారు. కొత్తగా చేసే వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. ఇదండి పర్ఫెక్ట్ పూరి అండ్ ఆలు కర్రీ. ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి. ఒక చిన్న లైక్ వేయడం వల్ల మీకు వచ్చే నష్టం అయితే ఏం లేదు కదా. ఒక చిన్న కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎండ్ వరకు చూసినందుకు. అబ్బా, ఎంత బాగుందో కదా వేడి వేడి పూరి ఆలు కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.